హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా కూటమి రేసులోంచి తప్పుకోవడం వల్ల. సో అదంతా అయిపోయిన తర్వాతకి ప్రస్తుతానికైతే కడపకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక రాబోతుంది. సో మరి దీనికి సంబంధించిన అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం పన్నబోతున్నారు. అది కూడా బెంగళూరు వేదికగా చేసుకొని అక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేయబోతున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో వై నాట్ కడప అనే ఒక అంశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దూకుడు పెంచడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్ వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. వై నాట్ కుప్పం అని ఆయనే అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైనాట్ పులివెందులు అని అన్నారు. ప్రస్తుతం వైనాట్ కడప అంటూ ఆ జెడ్పీ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక అంశం ఉందో ఆయన అక్కడ బెంగళూరు వేదికగా కార్యకలాపాలు జరుపుతుంటే ఆయనకు చెక్ పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు కాస్త దూకుడు పెంచారు అని అంటున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది అసలు ఈ అంశం? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కదా, విలువలు విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా. సో ఆయన చెప్పేది ఏంటంటే ఆయన ఆచరణలు చేయడు. ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాటలు చెప్తూనే ఉంటాడు, ఆచరణలో మటుకు అవి ఉండవు. పేదలు పెత్తనదారులు సో ఇలాంటి కొటేషన్స్ ఒకటి 2-3 నేర్చుకున్నాడు. సో అవి చెప్తాడు కానీ అవి ఆయనకు వర్తించవు కూడా. సో ఆయనకి రైమింగ్ బాగుందని మాట్లాడుతుంటాడు కనపడుతుంది. సరే, ఇప్పుడు వైనాట్ 175 అని విర్రవీగాడు. సో తోక కోసి సున్నం పెట్టినట్టు ఏపీ ప్రజలు తోక కోసి సున్నం పెట్టారు. అంటే కడప ఆయన సొంత ఇలాకాలాగా భావిస్తాడు. సో ఆ కడపలోనే ఆయనకి చాలా వరకు మొత్తానికి చెక్ పెట్టేశారు. సరే, ఆయన ఏమన్నాడు, కుప్పంలో నేను వైనాట్ కుప్పం అన్నాడు. సో వైనాట్ కుప్పం అంటే కుప్పం ప్రజలందరూ కూడా ఏ రకంగా తెగేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అనే అంత దమ్ము సాహసం నీకుందా అన్నట్టు మంచి మెజార్టీతో గెలిపించారు. కానీ గతం కన్నా కూడా మెజారిటీ వచ్చింది కదా. సో కానీ మీకేమైంది, గతం కన్నా కూడా తగ్గిపోయింది. సో పులివెందులలోని మెజారిటీ చూస్తేనే అర్థమవుతుంది. సో ఎంత తగ్గిపోయింది. కడప జిల్లా మొత్తంగా తీసుకున్నా కూడా కడపలో మొత్తానికి కూడా అది తగ్గిపోయింది. సో ఎంత 3 వరకు వచ్చినట్టున్నాయి. అంతకుమించి అక్కడ ఎమ్మెల్యే అవకాశం కూడా లేకుండా పోయింది. సరే, జెడ్పీటీసీలని చైర్పర్సన్గా ఎన్నుకోవటానికి ఇప్పుడు కసరత్తు స్టార్ట్ చేశారు. సరే, వాళ్ళని విడివిడిగా అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టడం. సో తర్వాత ఇప్పుడు ఈ నెల 21న మీటింగ్ పెడతాను రమ్మని చెప్పటం. సో అప్పటి వరకు ఆయన బెంగళూరులో పిలిపించుకొని గ్రూపులుగా మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. సరే, ఇప్పుడు బాబు గారు దూకుడు పెంచాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఇప్పుడు ఆ జెడ్పీటీసీలకైనా వాళ్ళకైనా ఏమనిపిస్తుంది, ప్రజల వేవ్ చూస్తారు. సో ఖచ్చితంగా ఇప్పుడు వేవ్ ఎలా ఉంది, సో అన్నీ సక్రంగా నడుస్తున్నప్పుడు దాని పక్కన మనం ముగ్గు చూపుతామా? సో మనం ఇంకొక జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన అంటే తెలియని వ్యక్తితో మనం ముందుకెళ్దాం అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. రేపు పొద్దున వాళ్ళకి మళ్ళీ ప్రజాదరణ అనేది ఉండాలి కదా. సో ఖచ్చితంగా వాళ్ళ లీడర్గా అట్లా ఎదగాలనుకున్నప్పుడు ప్రజాదరణ ఉండాలి. సో మనం ఎందుకు వెళ్ళకూడదు మంచి దారిలో అనేది వాళ్ళకి ఒక ఆలోచన అనేది వస్తుంది. సో రేపు పొద్దున కడప ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. జెడ్పీటీసీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా అనిపిస్తుంది, ఆయనకి ఎంత వాళ్ళ జెడ్పీటీసీలు ఉన్నా కూడా ఆయనకి నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకంటే ఓటు వేస్తారా మన వాళ్ళు, మనకు వెయ్యరా, సో రేపు పొద్దున మన క్యాండిడేట్ ఉంటాడా ఉండడా అని. ఎందుకంటే ఇక్కడ నిన్ననే పెట్టిన మీటింగ్ మనం చూసాం. షర్మిల గారు, సో నీకు ఆఖరి అవకాశం ఇచ్చారు, గెలిచావు, అయిపోయింది, ఇంకా జన్మలో నువ్వు సీఎం కాలేవు అని ఓపెన్గా పబ్లిక్గా చెప్పారు, మీడియా ముఖంగా చెప్పారు. సో వాళ్ళు చెప్పటంతోనే ఇప్పుడు వీళ్ళ జెడ్పీటీసీలకు కూడా ఒక డైనమాలో ఉంటారు కదా. సో రేపు పొద్దున ఇతను జగన్మోహన్ రెడ్డి మంచి పొలిటీషియన్గా ఎలా ఎదగలుగుతాడు. ఈ గత 5 ఏళ్ళు కూడా ఫ్లాప్ సీఎం అయ్యాడు. సో ఈయన ప్రజలకు చేసింది ఏమీ లేదు, అప్పులు పెరిగిపోయాయి, ఈయనని మనం ఏం చెప్పి రేపు పొద్దున మనం ప్రజల్లోకి వెళ్తాం అనేది వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడైతే అక్కడ కుటుంబం కడపలో రాజశేఖర రెడ్డి కూతురుగా ఇమేజ్ ఉంది షర్మిల గారికి. సో విజయమ్మ గారు గతంలో కూడా చెప్పారు, కొడుకు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. సో ఎంతో అంతమంది అయితే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు కదా అక్కడ.
సో వాళ్ళు ఎందుకు ఇంకా ఇలాంటి అతన్ని ప్రోత్సహించాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ తల్లి చెల్లికి విలువ ఇవ్వలేదు కాబట్టి అతను ఈరోజు ఇంత అహంభావం ఇది ఉందనంటే పార్టీని చూసుకొని ఇంత అహంభావం ఉంది. సో మనం ఎందుకు ఇలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి? సో అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు వారిని బతుకుంటే ఈరోజు ఆ తల్లికి చెల్లికి సపోర్ట్ చేసేవాళ్ళు, కూతురికి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళని ఎవరూ చూసుకుంటా మనం మళ్ళీ ఇతనికి ఒక అధికారం ఇచ్చి కూర్చోపెడితే రేపొద్దున ఇట్లాంటివి జరుగుతాయి కదా. సో మనం ఆయన్ని తగ్గించితే రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీకే మంచిదనే ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన కొంచెం ఎదిగే టైంలో తల్లిని చెల్లిని కూడా తీసేశాడు పక్కకి. అది ప్రజలందరూ అక్కడ ఈ జెడ్పీటీసీల మీద కూడా ఆ ఒత్తిడి కూడా ఎలాగైనా ఉంటుంది. ఇప్పుడు దానిలో ఎంతమందే ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు. సో ఈయన కొంచెం ఈయన డౌన్ఫాల్ అయితే కానీ ఆ కుటుంబం సేఫ్గా ఉండదు. అంటే షర్మిల గారు, సునీత గారు, విజయమ్మ గారు, సో వీళ్ళందరూ సేఫ్గా ఉండాలంటే ఈయన కొంచెం డౌన్ అయితే కానీ వాళ్ళు సేఫ్గా ఉండలేరు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే కూడా అనిపిస్తుంది, జెడ్పీటీసీలు వాళ్ళకైనా కూడా రేపు పొద్దున అనిపిస్తుంది. సో మంచి పాలన కింద వెళ్తే రేపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగుపడుతుంది అనేది ఈ రెండు రకంగా బ్యారేజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు అదే కడపకు సంబంధించి మరో అంశం కూడా వింటూనే ఉన్నాం మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వివేకానంద హత్య కేసుకు సంబంధించినటువంటి మళ్ళీ ఎంక్వైరీ ఇదంతా స్టార్ట్ నడుస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అనేది అరెస్ట్ అవ్వబోతారు. సో మళ్ళీ కడపలో ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ ఎంపీకి సంబంధించిన ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వార్త అయితే వినిపిస్తూ ఉంది. సో మరి ఇది ఎలా ఉండబోతుంది మ్యామ్? అసలు ఇప్పుడు ఎంపీగా రాజీనామా చేస్తాడా చేయడా అనేది సెకండరీ అవుతుంది. ఎందుకంటే ఆయన చేస్తాడో చేయడో తెలియదు కాబట్టి. సరే కేసు అయితే మటుకు ముందుకు వెళ్తుంది అనేది అయితే చెప్పగలుగుతాం. ఎందుకంటే మొన్న వెళ్ళి ఆవిడ సునీత గారు వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలవటం కానివ్వండి, సో ప్రొసీజర్ అంటూ ముందుకు వెళ్ళాలని అడగటమే కానివ్వండి, సో ఆ రోజు గతంలో అయితే అది తెలుగుదేశం పార్టీ మీద నింద మోపటం కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అదైతే తెలుగుదేశం పార్టీ మీద వచ్చిన నిందని కాదని చెప్పారు, కానీ కంప్లీట్ అయింది. కానీ ప్రజల్లోకి ఎవరు చేశారనేది అయితే తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. ఆ బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. తప్పు ఉన్నప్పుడు అరెస్ట్ చేయకైతే తప్పదు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ముందు మనం చూడాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా అయితే నేను అనుకుంటాను కడప ప్రజలు అంత అమాయకులు అయితే కారు కాబట్టి వివేకానంద రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఉంది కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడుగా ఆయన మీద ఒక అభిమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాని వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు శాసించారు కూడా కాబట్టి ఖచ్చితంగా ఆ వివేకానంద రెడ్డి గారి పక్కనే మద్దతు కూడా ఉంటుందని అనిపిస్తుంది అక్కడ ప్రజల్లో కూడా. సో మనం చూడాలి రేపు అరెస్ట్ అయిన తర్వాత ఈయనని ఖచ్చితంగా ఇప్పుడైతే తప్పించుకోలేడనే అనిపిస్తుంది. అంటే గతం 5 ఏళ్ళు తప్పించుకోవటం జరిగింది. దాని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.